లో నిర్వహించే సీతారాముల వారి కళ్యాణానికి భక్తి శ్రద్ధలతో గోటితో వలిచిన కోటి తలంబరాలను భక్తులు సమర్పించారు. భూపాలపల్లి జిల్లా చెల్పూరుకు చెందిన 300 మంది రామదాసు భక్తి మండలి భక్తులు గత 10 ఏళ్లుగా సీతారాముల కళ్యాణానికి కోటి తలంబరాలను సమర్పిస్తున్నారు. రామనామ స్మరణతో గోటితో ఒలిచిన వడ్లను రామనామం మట్టి కుండలలో నింపుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి కోటి తలంబరాలను స్వామివారికి సమర్పించారు. జయశంకర్ భూపాలపల్లి నుంచి భక్త రామదాసు గారి సేవా సమితి తరఫున తిరుపతి స్వామి గారి ఆధ్వర్యంలో, అట్లాగే ఆంధ్ర నుంచి కూడా పరుచూరు అనేక ప్రాంతాల నుంచి మన భద్రాచలంలో వెలిసినటువంటి సాక్షాత్తు శ్రీరామచంద్రుడు అవతారాలు సాధించిన తర్వాత భద్రుల కోరిక మేరకు భద్రాచలంలో వెలిసినటువంటి భారతదేశంలోనే ఒకే ఒక ఏకైక శ్రీరామచంద్ర వారి పుణ్యక్షేత్రం. తర్వాత భారతదేశం మొత్తం కూడా ప్రపంచం మొత్తం మీద సీతారాముల కళ్యాణం జరిగే పుణ్యక్షేత్రం కూడా భద్రాచలం మాత్రమే. మరి ఇటువంటి పుణ్యక్షేత్రంలో ఇటువంటి సీతారాముల కళ్యాణ మహోత్సవానికి మరి మహిళలందరూ, శ్రీరామ భక్తులందరూ ఈ భక్తరాముల సేవా సమితి తరఫున గోటి తలంబ్రాలు వెలిచి ఈ పవిత్ర కార్యక్రమానికి భద్రాచలం తీసుకురావడం గత 3 సంవత్సరాల నుంచి వీరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిపిస్తున్నారు. మాకు కూడా, మా దంపతులు కూడా అనేకంగా పాల్గొన్న వాళ్ళందరికీ చూసుకోవడం కూడా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ శ్రీ రామచంద్ర మహాప్రభు యొక్క దివ్యాశిస్సుల ప్రతి ఒక్కరికి కలగాలని, ఆ సీతమ్మతని దివ్యాశిస్సుల ప్రతి ఒక్కరికి కలగాలని, భద్రాచలం కలియుగ వైకుంఠంగా వెలుగొందాలని, భద్రాచలం వచ్చి దర్శనం చేసుకున్న ప్రతి భక్తులకి కోరికలు తీర్చి వారి యొక్క సుఖ సంతోషం వెలువెళ్ళాలని, మరి శ్రీనివాసు ఏ ఉద్దేశంతో శ్రీరామవతారంలో ఉద్భవించాడో, మరి మనిషి అంటే ఎలా ఉండాలి, మనిషి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి, కుటుంబంతో ఎలా ఉండాలి, ప్రజలతో ఎలా ఉండాలి, రాజు ఎలా ఉండాలి, అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉండాలి, స్నేహితుల అనుబంధం ఎలా ఉండాలి అనేది ప్రతి ఒక్క క్యారెక్టర్ గురించి మరి విశ్వీకరించి ఆచరించి